ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ అనమాట. ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఇంట్లో ఉన్న వాటితో చూసేద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా. దాంట్లో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ పిండుకొని రసం తీసుకొని అది వేసుకోవాలి. సోయా సాస్ ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసేసుకోండి. వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టించాలి. సో ఇంట్లో ఉన్న వాటితో ఫ్రైడ్ చికెన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కేఎఫ్సి స్టైల్. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. సో మ్యారినేట్ చేసుకోవాలి. వీలైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు బైండింగ్ కోసం నేను ఎలాంటి ఓట్స్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ వాడట్లేదు. సో 1/2 కప్ మైదాకి మనం మైదా అయితే ఎంతైతే తీసుకుంటున్నాం దానికి 1/2 క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 1/2 కప్ మైదా తీసుకున్నాను, 1/2 కప్ కన్నా తక్కువ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అంటే 2 or 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది, 4 ఉంటుంది అనమాట. సో దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, సో ఆ చికెన్ని తీసుకొచ్చి ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో బాగా ఒత్తుతూ, బాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ప్రెస్ చేస్తూ చికెన్కి ఆ పిండి మొత్తం పట్టించండి. చికెన్ కొంచెం సాగుతుంది మనం అలా ఒత్తుతుంటే. సో మీకు కావాలంటే చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకోటి కూడా చూసేయండి, అలా ఒత్తుతూ బాగా ప్రెస్ చేస్తూ చికెన్కి మొత్తం బాగా పిండి పట్టించాలన్నమాట. పిండి పట్టించేసి అలాగే ఎన్ని ఉంటే అన్ని చికెన్ పీసెస్కి అలా పిండి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ బోన్లెస్ అయితే అలా వద్దాం కదా, బోన్తో అయితే ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ప్రెస్ చేసుకోండి. అరచేతిలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే పిండి మొత్తం పడుతుంది అనమాట. అంతా ఒత్తేసి పక్కన పెట్టేసుకోండి ప్లేట్లో. ఫ్రైడ్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. వీకెండ్ వస్తుంది, వీకెండ్ కదా, సో మీ ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో చక్కగా ఇంట్లోనే చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం టైం కేటాయిస్తే చాలు, టేస్టీగా హెల్తీగా మనమే చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే అన్నీ అలా పిండి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం చేసినవి అలా వాటరీగా వచ్చేసి పిండి మొత్తం నానిపోయి ఉంటుంది. సో లాస్ట్లో చేసినవి ఇలా పిండి పిండిగా ఉంటాయి అన్నమాట. అలా ముందు చేసినవి ఒక పక్కన పెట్టేసుకొని లాస్ట్లో చేసినవి ఒక పక్కన పెట్టుకొని మీకు అర్థమవుతుంది. సో నాకైతే పిండి మిగిలింది. మీకు పిండి మిగిలిపోతే మళ్ళీ సేమ్ అలాగే ఫస్ట్ ఎలా అయితే పిండి తీసుకున్నామో అదే ప్రాసెస్లో తీసుకొని దాంట్లో ఉప్పు కారం అలా వేసుకొని కలిపేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్లో కూడా ముక్కని బాగా దాంట్లో పిండి మొత్తం పట్టించేసేయాలన్నమాట. సో ఈసారి సెకండ్ టైం అయితే ప్రెస్ చేయకూడదు. సో చికెన్ అలా పెట్టేసి పిండి పట్టించేసి కొంచెం దులిపితే లేయర్స్లా ఫామ్ అవుతుంది. అది మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి. ముందుగానే ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకోండి. అలాగే అప్పటికప్పుడు సెకండ్ టైం పిండిలో ముంచేసుకొని కొంచెం విదిలిస్తే అది సెకండ్ పొరలుగా వస్తుంది అనమాట. వెంటనే తీసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి, ఓకేనా. హైలో పెట్టొద్దు, హైలో పెడితే లోపల చికెన్ కుక్ అవ్వదు, పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. సో మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి 10 minutes టైం పక్కా పడుతుంది. సో కొంచెం ఓపిక్గా దగ్గరుండి ఫ్రై చేసుకోండి, అటు ఇటు టర్న్ చేసుకుంటూ. సో ఒక 10 minutes, 8 to 10 minutesలో మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోతుంది. సో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. పక్కన మయోనీస్తో కానీ కెచప్తో కానీ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అలా మీకు వాయికి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి. ఇరికిరిగ్గా కాకుండా కొంచెం ఖాళీ ఉండేటట్టే ఫ్రై చేసుకోండి. అప్పుడు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం అలాగే హెల్తీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.